మాట్లాడుతున్నారు తప్పితే వేరే విషయం మాట్లాడుతున్నారా? ఉమ్, మాట్లాడలేదు కదా. అవును. ఇప్పుడు కంపెనీస్ కొన్ని లోకేష్ అన్న గారు కంపెనీస్ తీసుకొచ్చారా, దాని గురించి మాట్లాడుతున్నారా? ఉమ్. మాట్లాడలేదు. ఇప్పుడు గత ఫంక్షన్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు కూడా చాలా కంపెనీస్ ఏంటిది, తీసుకొచ్చారు. రొయ్యల కంపెనీలు, చేపల మార్కెట్లు, ఇవే కంపెనీస్ అంటే. ఉమ్. గుడ్డు ఆయన ఆయన అంటాడు, ఎవరు గుడ్డు అమర్నాథ్ అదండి గుడివాడ అమర్నాథ్ గారు. గుడివాడ అమర్నాథ్ ఇప్పుడే ఉమ్, కోడి గుడ్డు పెట్టిందంట, పొదిగి ఎప్పుడుకో పిల్లలు అయిద్దంట, అప్పటి వరకు వెయిట్ చేయాలంట. ఇదా సమాధానాలా? ఇవే ఉమ్, ఆన్సర్లా? ఉమ్, ఇవే ఒక ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాల్సిన మాటలు ఇవే? ఉమ్, మరి ఎట్లా ఎట్లా ఊరుకుంటారు చెప్పండి? ఉమ్, మీకు వాక్చాతు మాట్లాడే స్పష్టంగా మాట్లాడి ఇది తెలియదు, ఏం మాట్లాడి తెలియదు. పోలవరం ఎప్పుడు ప్రాజెక్ట్ అవుద్దంటే, కంప్లీట్ ఎప్పుడు అయిద్దంటే మాకు తెలియదు, దాంట్లో ఏం జరిగింది ఇప్పటికే అర్థం కావట్లేదు మాకు అంట. అదేమంటే అర్థం కావట్లేదు. ఉమ్, ఇట్లా మాటల. ఇప్పుడు జగనన్న గారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, తీసుకొచ్చారా? అంతకు ఉమ్, ముందు బాబు గారు పదవిలో ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం లేదు, ప్రత్యేక హోదా అడగలేవు అని చెప్పేసి ఎంత ఏకాడు అవును. చూసే ఉంటారు కదా మీరు. అవును. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా? ఉమ్, పోనీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? ఉమ్, ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి కాళ్ళు మొక్కొస్తాడు తప్పితే మాకు ప్రత్యేక హోదా ఇయ్యా అని చెప్పేసి అడిగారా? అంటే 3 రాజధానులు కూడా పెట్టి ఒకటి చేద్దాం కాదు, చెప్పారు. 3 రాజధానులు పెట్టి చేస్తా, ఒక రాజధాని పెట్టాడా? ఉమ్. ఏం చేశాడు ఈయన? అంటే అదైతే కరోనా వచ్చిందని మళ్ళీ చెప్పేసి టైం ఇవ్వాల్సింది, అంటే మీరు అన్నట్టుగానే కరోనా వచ్చింది కదా, మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పని అనుకున్నారు వాళ్ళు. ఇస్తే అవకాశం, చేసేవారు అని ఇప్పుడు నీకు అవకాశం లేదు కదా, అట్లాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? అణిగి మణిగి ఉండాలి. లేదయ్యా నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు అంత ఎందుకండి, మీకు 40% ఓటు ఇచ్చిన ప్రజలు ఓటు హక్కు మీకు ఇచ్చారు కదా, ఓటు వేసారు, గెలిపించారు కదా మిమ్మల్ని. మరి మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే నాకు ప్రత్యేక ఏదో కావాలి, అందుకే ప్రతిపక్ష హోదా కావాలి, అప్పుడు వెళ్తేనే నాకు అక్కడికి వెళ్తాను, లేకపోతే వెళ్ళను అని చెప్పేసి ఎందుకు కూర్చున్నావు నువ్వు? ఇప్పుడు అంతకుముందు బాబు 22-21 మందితో అసెంబ్లీకి వెళ్ళలేదా? అట్లా నువ్వు వెళ్ళాలి కదా. మరి ఇట్లాంటి ఈ వ్యవహారం అంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చూసే వాళ్ళకి ఏమనిపిస్తది? అంటే ఒకవేళ వెళ్తే అసెంబ్లీకి వెళ్తే వాళ్ళని టార్గెట్ చేస్తారేమో అని చెప్పని. టార్గెట్ ఎందుకు చేస్తారు? వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పు. అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు 150 మంది ఉన్నప్పుడు, వీళ్ళు తక్కువ మంది ఉన్నప్పుడు, 121 ఉన్నప్పుడు, 124 మంది, 23 మంది వాళ్ళు ఉన్నప్పుడు, అవును, అంటే వాళ్ళని అట్లా ఏ విధంగా అయితే టార్గెట్ చేసి అయినా మాట్లాడారో నిలబడ్డారు కదా, అలా అయినా చేస్తారని చెప్పని నిలబడ్డారు కదా, ఆలోచిస్తున్నారండి. అయినా నిలబడ్డారా లేదా? ఉమ్, అసెంబ్లీలో వాళ్ళు నిలబడి అడిగిన దానికి ఆన్సర్లు చెప్పారా లేదా? మరి ఉమ్, నువ్వు 5 ఏళ్ళు చేస్తున్నప్పుడు అడుగుతారు, ఏంటే ఇది ఇప్పుడు ఇలా చేసావంటే నువ్వు ఉన్నదే తప్పో ఒప్పో ఉన్నదే చెప్పు. ఉమ్, తర్వాత విషయం తర్వాత. నీకు మైక్ ఇవ్వకుండా, మాట్లాడేది ఇవ్వకుండా ప్రజలు మొత్తం చూస్తున్నారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడేది. అవును. మరి ప్రజలు నిన్ను నిర్ధారిస్తారు కదా, నువ్వు ఎందుకు బాధపడతావు? అసలు నువ్వు ఎంటరే అంటే భయము, మనం ఏమి చేయలేదు కాబట్టి మనల్ని ఈరోజు ఏకుతారా బాబు, ఎందుకు పోవడం అని చెప్పేసి ప్రతిపక్ష హోదా అది ఇది అని చెప్పేసి కథలు చెప్తున్నారు. ఓకే. మరి ఇలాంటి ధోరణి చూస్తే ఎలా ఎలా అనిపిస్తది? ఓకే. మరి నేను కూడా ప్రజల్లో ఒకదాన్ని కదా, మరి నాకు అనిపించదా, నేను మాట్లాడకూడదా? మాట్లాడొచ్చు, మరి తప్పకుండా మాట్లాడచ్చు. అయితే మీకు అంటే ఎవరంటే మీకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ అనే కదండి, అంటే ఎవరు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా పథకాలు కరెక్ట్గా మాట్లాడుతున్నారా లేదా, లేదంటే వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పని మీకు ఎవరు అనిపిస్తుంది పర్టికులర్గా? ఎవరిని చూస్తే అనిపిస్తుంది మీకు అలా? ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వంలోనా? ఇప్పుడు అని కాదు, అంటే కూటమని కాదు, వైఎస్ఆర్సీపీ కానీ ఇంతకు ముందా? వాళ్ళు పదవిలో ఉన్నప్పుడా? అవును. వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు అసలు మెయిన్ ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో జగనన్న గారే సరిగ్గా మాట్లాడలేదు కదండి. ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు ఏం కావాలి ఏంటి అని చెప్పేసి ఆయన సేపటికి బటన్ నొక్కుతా అన్నాడు, కానీ ప్రజల్లోకి వచ్చి ఎప్పుడైనా మాట్లాడా? మాట్లాడలేదు కదా. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన జైల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అమ్మగారు అంతా ఇది చేసి అతన్ని ముఖ్యమంత్రి పదవికి కూర్చోబెట్టి ఒక స్థాయి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టారు? పోనీ ప్రజల్లోకి వచ్చాడా? ప్రజల్లోకి రావాలంటే చుట్టూ దోంతార్లు కట్టుకుని ఎందుకని అంత భయము? ఇప్పుడు 68 ఎంతో ఉన్నాయి, నాకు సరిగ్గా తెలియదు బాబు గారికి. ఆయన వస్తున్నాడు కదా. మొన్న విజయవాడ మునిగిపోయినప్పుడు ఏడికెళ్ళావు నువ్వు? కనిపించావా? అంటే మీరు అన్న విజయవాడ అన్నారు కాబట్టి, విజయవాడ జరిగిన ప్రాంతానికి సంబంధించి ఖర్చు పెట్టిన దాంట్లో కూడా ఎక్కువగా ఏమంటారు, స్కామ్ చేశారని చెప్పని కూడా వాళ్ళు స్కామ్ చేశారు. మాట్లాడడానికి ఏముందండి, నరాలు వెళ్ళడానికి ఏమైనా మాట్లాడుతుంది కదా. అంటే ఇప్పుడు ఏది లేదనమాట. అయ్యో వీళ్ళకి టెన్షన్ వస్తుందండి, అయ్యో వచ్చిన 5.5 నెల 6 నెలలకే కంపెనీస్ తీసుకొస్తున్నారు, తర్వాత అందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు, ఇంకా చెప్పినవి కూడా చేసేటట్టున్నారు, ఎట్లా మన పరిస్థితి ఏంట్రా బాబు, నెక్స్ట్ కూడా సీఎం అవుతామా లేదా అని టెన్షన్ లో వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం. అసలైన వాస్తవం ఏంటంటే ఇప్పుడు రోజా గారు కానీ, మిగతా సజ్జలు కానీ, తర్వాత ఈయన జగనన్న గానీ ఇవన్నీ మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లే, భయం వేస్తుంది. ఇప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కదా అని. అప్పుడు మాట్లాడిన వాళ్ళలో ఎవరైతే ఇప్పుడు మీరు చెప్పారు, రోజా గారు కానీ, లేకపోతే సజ్జల గారు కానీ, కొడాలి నాని గారు కానీ, ఇట్లా పేరు నాని గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద అంబటి రాంబాబు గారు కానీ, వీళ్ళందరి మీద కూడా
అధికారంలో లేనప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన గాని అధికారంలో లేనప్పుడు ఏంటంటే అప్పుడు కూడా డిఫెండ్ చేశారు, అప్పుడు ఉమ్, కూడా ఫైట్ చేశారు, అప్పుడు కూడా మాట్లాడారు. ఉమ్. రైట్, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీరు డిఫెండ్ చేస్తున్నారు, ఎందుకని? మేము న్యాయంగా ఉన్నాం కదండి. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వం. అన్యాయంగా ఒకరిని దుర్భాషలాడేసి ఒకరి మీద నోరేసుకొని పడిపోయి అట్లాంటి తత్వం కాదు ఇప్పుడుండే ప్రభుత్వం. ఇప్పుడుండే సీఎం ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి కాదు. అందరినీ కలుపుకొని పోయే రకమే. కానీ బట్ వీళ్ళు ఏదో అంటారు కదా, ఇప్పుడు దున్నపోతులు ఎద్దులు ఎట్లా మొరాయిస్తాయి లాగేటప్పుడు ముక్కుకు తాడేయాలని, ఆ విధంగా అట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. కానీ వాళ్ళ నోటికి అదుపు ఉండదండి. ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ సీఎం, ఇప్పుడు ఎవరికైనా చెప్తున్నాను ఒకటే మాట ఏంటంటే, నెక్స్ట్ మనం మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి, ఓట్లు వేయాలి, మళ్ళీ మనం పదవిలోకి రావాలి అని అంటే ఉండే ప్రభుత్వంతో పోతా ఉండాలా, ఏకీభవిస్తూ పోతా ఉండాలి. తెలియగలవాళ్ళు చేసే లక్షణం. మరి ఎవరు వీళ్ళకి సలహాలు ఇస్తారో నాకు తెలియదు కానీ ఎంతసేపటికి వాళ్ళు చేసిన మంచి చెప్పకుండా, చెప్పాలి కదా మంచి కూడా, కంపెనీలు వచ్చినాయి తీసుకొచ్చి చెప్పాలి కదా, అవి చెప్పరు. ఎంతసేపటికి ఏదైనా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగింది అనుకో, ఎట్లాంటి మిస్టేక్స్ అంటే అవి ఎక్కడో ఒక అమ్మాయిని పాడు చేశారో, లేకపోతే ఏదైనా హత్య జరిగిందో, లేకపోతే ఎవరన్నా ఇట్లా ఏదన్నా చేసుకుంటారు కదా, వాటి గురించి వస్తారండి ముందుకి. ఇంకా మిగతా జరిగిన మంచి గురించి చెప్పరు. అది వీళ్ళు చేసే ధోరణి అన్నమాట ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులు. ఇది అంటే పర్టికులర్ గా మీరు రోజా గారిని కానీ, లేదంటే శ్యామలా గారు కానీ, లేకపోతే శ్రీరెడ్డి గారిని కానీ వారి గురించి మాట్లాడడానికి కారణం ఏంటి? వారి గురించి మాట్లాడడానికి కారణం అంటే వాళ్ళు మాట్లాడేది అదే కదండి. ఇప్పుడు సపోజ్ రోజా గారు ఉన్నారు, రోజా గారు సరిగ్గా పరిపాలన చేసి ఉండుంటే, ఆ ప్రజలతో అక్కడ మమేకమైపోయి ఆ ప్రజల బాధలన్నీ తెలుసుకొని ఉండుంటే ఈ రోజు గెలిచుండేది కదా. ఎందుకు గెలవలేదు? మీరు అంటారు మరి అప్పుడు ప్రభుత్వము, అప్పుడు కాదు అప్పుడు ప్రభుత్వము బాబు గారు ఉన్నప్పుడు గెలిచిన వాళ్ళు మళ్ళీ 21 సీట్కి 23 సీట్లకి ఎందుకు వచ్చారని మీరు అడగొచ్చు, క్వశ్చన్ చేయొచ్చు. అప్పుడు స్టార్టింగ్ లో విడిపోయినప్పుడు చెట్టు కింద కూర్చొని పరిపాలన చేశారు. ఆయన 1 by 1 డబ్బులు లేకపోయినా తెచ్చుకొని చెట్టు కింద కూర్చొని ఒక పరిపాలన చేసుకుంటూ అన్ని కట్టించి, బిల్డింగ్స్ కానీ అన్ని కట్టించి, అమరావతి కూడా సగం కంప్లీట్ చేస్తూ మధ్యలో దిగిపోయారు. సో ఆయన గొప్పవాడా? నువ్వు 5 ఏళ్ళు కూడా నీకు పదవి వచ్చినప్పటికీ నువ్వు గొప్పవాడు. ఎవరు గొప్పవాళ్ళు? ఈ రోజా మాట్లాడుతుంది. మరి నీ నగరిలో నేను ఎందుకు చిత్తుగా ఓడించారు? నువ్వు అంతా మంచి చేస్తుంటే. మరి మీరు 151 సీటుకి వెళ్ళినప్పుడు మేము ట్యాంపరింగ్ చేసామనంటే మమ్మల్ని నో అన్నారు కదా. మరి అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. నిజాయితీ పరుడు ఎప్పుడు ఒక మాట మీదే ఉండాలి, అట్లాగే మాట మార్చకూడదు కదా. మరి మీరు గెలిచినప్పుడేమో ట్యాంపరింగ్ లేదు, ఇప్పుడు మేము ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ మాకు ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా? అది ఎట్టు మాట్లాడతారు? నాకు అందుకే రోజా గారు మాట్లాడే మాట అసలు నచ్చదు. ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ స్కిట్లు అన్ని చేసిందా, డాన్సులు చేసిందా స్టేజ్ మీదకి వెళ్ళి? మరి ఎక్కడ పరిపాలన చేసింది ఆవిడ? ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళి ఎవరి ప్రజల ఇది వాళ్ళ యొక్క బాధలు కనుక్కునింది? లాస్ట్ ఎలక్షన్ లో మూమెంట్ లో 1 2 నెలల ముందర పోయి ఏదో ఒక గుర్కా వేసుకొని పోతున్నట్టు తెలిసిపోతే అయిపోతుందా? కాదు కదా. అందుకు కోపం. అంటే ఆ మధ్య రోజా గారు అన్నారు, మీరు అన్నట్టుగానే అది జబర్దస్త్ లో కూడా చేసుకున్నారని చెప్పన్నారు. అంటే రోజా గారు ఏంటంటే గెలిచిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం మీద దృష్టి పెట్టకుండా సినిమాల మీద దృష్టి పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించడం జరిగింది. మరి ఆవిడ మీరు ఏమంటారు దానికి? అట్లా ఆవడానికి హక్కే లేదు. ఇప్పుడు నువ్వు ఇది అని చూపిస్తే నా సాయి 3 ఏళ్ళు చూపిస్తున్నాయండి, రైట్? ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నువ్వు జబర్దస్త్ చేసావు, స్టేజ్ల మీద డాన్సులు వేసావు. అది నీ ప్రొఫెషన్. నువ్వు ఫిల్మ్ యాక్టర్ గా నువ్వేదో ఒక హీరోయిన్ గా నువ్వు చేయలా. నువ్వు ఒక హీరోయిన్ గా చేసిండుంటే జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి అయినా చేశారా ఏమో నాకు తెలియదు, చేయలేదు కదా. ఓకే, నువ్వు క్యారెక్టర్ ఒక హీరోయిన్ గా చేసావు, తర్వాత సపోర్టింగ్ రోల్స్ కూడా చేసావు. నువ్వు మూవీస్ లో చేస్తుంటే ఓకే. నువ్వు అట్లా కాదు, ఒక షోకి వెళ్ళావు, ఆ షో మీద పండగలు కానీ పబ్బాలు కానీ వాటికి డాన్స్ లేసి శేఖర్ మాస్టర్ తో సహా నువ్వు డాన్స్ లేసి చేసావు. శేఖర్ మాస్టర్ ఊరితే డాన్స్ ఆయన వేస్తాడు, బట్ నువ్వు ప్రజాప్రతినిధి అయ్యిండు, నువ్వు ఎలా వేస్తావు? నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడండి. ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు. నువ్వేమన్నా పెట్టావా? నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివించిందంట, అది మాత్రమే తెలుసా అండి. అమ్మాయిని ఇంజనీరింగ్ డాక్టర్ చదివిస్తుందంట, అదొక్కటే తెలుసు. మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి. సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు? 75 మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున 75 లక్షలు ఇచ్చాడండి. మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడుంది? అంత రైట్స్ ఎక్కడున్నాయి నీకు? ఆ అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతున్నా. ఆవిడ అంతకు ముందు నువ్వు జగనన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడిన మాటలు, వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడి
మాట్లాడిందండి. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మందలించే అడిగే స్థాయి నీకుందా ఇప్పుడు? లేదు కదా. మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి, ఆయన ఒక పార్టీ అధినేత, మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కాములు చేయలేడు కదా. ఒకరిని ముంచి డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా. ఆయన సొసైటీ మీద, ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు. మరి మూవీస్ చేసుకోవాలి కదా. నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే, కానీ అట్లా చేయలేదు ఆయన. నేను ఒక యాడ్ ఇచ్చేయడం వల్ల అది ఒక మంచిదో చెడో తర్వాత విషయం. రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు. అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుంటే ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసిండాయి. అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు నన్ను అడిగితే. ఇంకేం క్వశ్చన్ చేస్తుంది. రైట్. అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు, ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ, వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు? అంటే నేను ఇరువైపులు అడుగుతున్నాను. ఏం లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడంటే కాదు, అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాట్లాడినారండి. ఆయన అనడమే కాదు, మూడు పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా, ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అవసరమా అండి? ఆయన పర్సనల్ గురించి అవసరమా? ఒక్కొక్కరు చేసుకున్నారు, ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా. ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు ఒక పక్క, నా కర్మ నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్క. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.